నెక్స్ట్ మనం చూస్తాం 6 బోరా. యా వి ఆర్ ఫినిషింగ్ దేర్. దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొక్క బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని. ఓ హౌ ట్రూ ఇస్ దిస్, హౌ ట్రూ ఇస్ దిస్. యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడి ఉన్నాయంట. ఎన్ని దూతలు చెప్పండి? 4 దూతలు. 4 దూతలు బంధించి ఉన్నాయంట. ఏ దూతలయ్యి? పరలోకం నుండి దేవుని దగ్గర ఉన్న దూతల. పడిన దురాత్మలు. యూనో ఈ జూడాయిజంలో చూస్తే వాటి పేర్లు కూడా ఉంటాయి. అజిజేల్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. వాటి పేర్లు కూడా ఉంటాయి. ఆ 4 ఎవరనేది. ఇప్పుడు అది ఎంత సత్యం అంటే, ఒకప్పుడు యూఫ్రటీస్ నది, ఒక 10-20 years బ్యాక్ యూఫ్రటీస్ నది అంతా నవ్వుతారు. యూఫ్రటీస్ నదిలో కింద ఉంటాం ఏంటి? యూఫ్రటీస్ నదిలో కింద ఉంటాం ఏంటి? యూఫ్రటీస్ నది ఒకసారి ఇప్పుడు ఎట్లా ఉందో చూపిస్తారు. షో మీ హౌ ఇస్ యూఫ్రటీస్ రైట్ నౌ. ఫస్ట్ షో మీ హౌ ఇస్ యూఫ్రటీస్ రైట్ నౌ. మొత్తం ఎండిపోయింది. ఒకవిడ మహానది, అది గ్రేట్ నది. ఈరోజు ఏం లేదు. ఇప్పుడు ఇది కూడా లేదు. ఇది ఎప్పుడో పాత ఫోటో. ఇప్పుడు అది కూడా లేదు. ఎండిపోయింది, పగిలిపోయింది, డ్రై ల్యాండ్ ఉంది. అంత పెద్ద నది ఎండిపోయి ఉంది. దేనికి రెడీ అవుతుంది? నెక్స్ట్ ఓపెన్ చేయాలి కదా. అంటే ఎండ్ టైమ్ ఇస్ నియర్. ఆయన రాకడ సూచనలు సమీపంగా ఉన్నాయి. ఆయన రాకడ కార్యాలు అన్ని కనబడుతూ ఉన్నాయి. ఆ ఉగ్రత దినం కూడా దగ్గర ఉన్నది అనేది వార్నింగ్. జాగ్రత్త. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు స్కేర్ యూ, బట్ వార్న్ యూ. అలర్ట్నెస్ ఇస్ గుడ్. బెటర్ బీ అలర్ట్. బెదిరిస్తలేదు, భీతి కలిగిస్తలేదు. జాగ్రత్తతో బ్రతకని హెచ్చరికలు ఇస్తున్నా. ఇక్కడ చూస్తూ ఉంటే యూఫ్రటీస్ నది ఎదిరిపోత మాత్రం కాదు, అక్కడ గుహల్లాగా ఉన్నాయంట కింద. ఎవరు వెళ్తానికి తెగిస్తలే, భయపడుతున్నారు. అక్కడ ఆ గుహల్లో నుండి కొన్ని స్వరములు వినబడుతున్నాయంట. ఆ స్వరములు ఎంత భయం వేసేస్తుంది. ఒకరు అలాగే కొంచెం ధైర్యం చేసుకుని ఆ స్వరముల్ని, కెన్ ఐ హ్యావ్ ద వాల్యూమ్? వినబడుతుందా? దీస్ ఆర్ ద సౌండ్స్ దట్ ఆర్ హర్డ్ దేర్. ఏముండొచ్చు? సంఖ్యలు శబ్దాలు వినబడుతున్నాయా? యు సీ, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? రిలీజ్ ద 4 angels who are bound at the great river Euphrates, and the 4 angels who had been prepared for the hour and the day and the month and the year were released. బంధించి పెట్టబడ్డారంట టైం కొరకు. కరెక్ట్గా ఆ టైం, ఆ గడి, ఆ దినానికి రిలీజ్ అవుతారంట. మహా నది అయిన యూఫ్రటీస్, బైబిల్లో రాయబడుతుంది గ్రేట్ రివర్. ఎస్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ రివర్, బట్ నౌ ఇట్స్ నో మోర్ ఎ గ్రేట్ రివర్, ఇట్స్ ఎ డ్రై ప్లేస్. అక్కడ బంధించబడిన 4 రిలీజ్ చేయబడతాయంట. ఎప్పుడైతే రిలీజ్ చేయబడతాయో అవి ఏం చేస్తాయి తెలుసా? 3rd of mankind, మనుషుల్ని చంపేస్తాయంట. చదవండి అన్నమాట. ప్లీజ్ బీ క్విక్. మనుషులలో 3వ భాగమును సంహరింపవలని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అక్కడ సైన్యంలో లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. ఎక్కడెక్కడ మరలా రిపీట్ చేయండి. అక్కడ ఒక మ్యాసివ్ ఆర్మీ చూస్తున్నారు. డిస్ట్రక్షన్ కి మ్యాసివ్ ఆర్మీ చూస్తున్నారు. ఎంతమంది అంట ఆ మ్యాసివ్ ఆర్మీ? 20 కోట్లు. 20 కోట్లు. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్ళలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడలుచుండెను. వాటి నోట్లోంచి ఏమొచ్చిందంట? అగ్ని, ధూమ, గంధకములు. ధూమ అంటే స్మోక్, ఇంకోటి గంధకములు. సొదొమ గొమొర్రా ఈ రోజు కూడా ఆర్కియాలజిస్ట్ తీసి అసలు మొడతాను కూడా ధైర్యం చేయట్లే. ఆ స్థలాన్ని ఎక్స్క్యువేట్ చేస్తాం కూడా ధైర్యం చేయట్లే. అట్లే పెట్టి ఉంచాడు. అది ఓరకు ఇట్లా చెప్తున్నామంట. అగ్ని, గంధకములు, సొదొమ గొమొర్రా. యూ కెన్ గూగుల్. ఈరోజు యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. యూ కెన్ సీ దోస్ ప్లేసెస్. ఈ రోజు కూడా ఆ స్థలం అంతా మెల్ట్ అయిపోయి, ఆ వ్యాలీ అంతా మెల్ట్ అయిపోయి, ఆ ప్రాంతం అంతా మెల్ట్ అయిపోయి, సొదొమ గొమొర్రా ఇదేనా? ఓహో, లోతు పరిస్థితి ఇక్కడేనా? ఇదే కాలిపోయిందా? ఈ పరిస్థితి ఇప్పుడు కూడా అవన్నీ చూస్తారు. ఇట్ ఇస్ నాట్ అ మ్యాడ్ మేడ్ థింగ్. అదంతా కాలిపి మెల్ట్ అయిపోయి అలాగ అట్లా ఫామ్ అయిన స్థలము. ఇప్పుడు కూడా చేతితో ఇట్టాను, చేయి కాలిపోతుంది. ఏదైనా తీసి కొట్టి లోట తీసి సల్ఫరే ఉంటుంది. ఆ సల్ఫర్ని కాల్చి వెంటనే అంటుకుంటుంది. ప్యూర్ సల్ఫర్.
అగ్ని గంధకములు. ఈరోజు వాక్యం ఎంత సత్యమని తెలియజేయబడుతుందండి. మనం యూఫ్రటీస్ నది ఎండిపోతాం చూస్తున్నాము, మరణము, రాజులు సిద్ధపడతాము. ఇందుకు యూఫ్రటీస్ నది ఎండిపోతానికి కూడా ఇంకో సాదృశ్యం ఏంటంటే, ఒకటి ఈ 4 దూతలు, ఇంకోటి అర్మగెడాన్ యుద్ధం. తెలుసా ఎంతమంది ఈ మాట అర్మగెడాన్ అన్న మాట విన్నారు? ఎంతమంది విన్నను వారు ఉన్నారా? అయ్యయ్యో, యు సీ దట్ ఈస్ ద ఫైనల్ బ్యాటిల్. అక్కడ ఉంది. రాజులందరూ కలుస్తారంట. పీస్ ట్రీటీలు అందరూ ఒకటే అవుతారు. క్రీస్తు విరోధి, బీస్ట్ అందరూ ఒకటే అవుతున్నారు. నౌ హియర్ ఇస్ ద ఫైనల్ బ్యాటిల్. రాజులందరూ పోరాడడానికి వస్తున్నాడు మన రాజు. ఏమని వస్తున్నారు? ఆయన తొడ పేరు ఉంటుందంట, ఒక బ్యానర్ ఉంటుందంట. ఏమని? రాజులకి రాజునరా. మీరేంటరా రాజులు? నేను మీ అందరికి రాజునరా. ప్రభులకు ప్రభుని, మీరందరూ ప్రభులా, నేను వస్తున్నాడు చూసుకో. ఆయన వస్తాడంట, అందరిని విందుకు పిలుస్తాడంట. గొప్ప సైన్యం వస్తాడంట, పోరాడటానికి కాదు. ఆకాశ పక్షులు పిలుస్తాడంట, పోరాడటానికి కాదు. దేనికి తెలుసా? కమాన్, విందుకు రండి, ఐ విల్ గోనా గివ్ యూ ఫీస్ట్. వీడు ఒక్కొక్కడు చస్తాడు, వీళ్ళందరినీ ఫీస్ట్ చేసుకుని పోండి. ఆ యేసు వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన నాలుక నుండి ప్రతి మాట ఏంటి? ఖడ్గము వల్లే ఒక్కొక్క శత్రువుని నాశనం చేసి పడేస్తాడంట. యు సీ, హి డస్ నాట్ ఈవెన్ హ్యావ్ టు టేక్ ఎ స్వర్డ్. ఆయన మాట చాలు, ఆ మాట కార్యం జరిగిపోతుంది. ఐ ఫీల్ దట్ ఈస్ ద వర్డ్. వెలుగు కలిగిన కాకన్నప్పుడు వెలుగు వచ్చింది చూడండి, చీకటి పోయింది చూడండి. అది దేవుడు చేయగలిగిన కార్యం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఈరోజు కృప కనికరంలో ప్రేమ చూపించే దేవుడు, ఈరోజు నీ జీవితంలో కార్యం చేయాలన్న దేవుడు, ఈరోజు నీకు అవకాశం ఇచ్చి నిన్ను ఆయన వాగ్దానంలో ఉంచాడు. యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ యు ఆర్ ఇన్ ద ప్రామిస్. యు ఆర్ సేయింగ్ ఐఎమ్ ఇన్ సఫరింగ్, ఐఎమ్ ఇన్ పెయిన్, ఐఎమ్ రూల్డ్ బై ఫరో. హోల్డ్ ఆన్. నీ రక్షకుడు ఉన్నాడు. నీకు రక్షణ కార్యం సిద్ధపరచబడింది. నీ వాగ్దానం నెరవేర్పు ఉంది. ఈ లోకం కొంతకాలమే, ఈ బాధలు కొంతకాలమే. ఆయన వస్తున్నాడు, రాజు వస్తున్నాడు. నిన్ను ఆయన అన్ని విషయంలో ఆయన వాగ్దానం తగినట్టుగా గొప్ప పొక్కిషముతో, ఎలాగైతే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం 400 సంవత్సరాలు ఉంటారు, ఐగుప్తుల బానిసలుగా, దాని తర్వాత గొప్ప పొక్కిషంతో బయటకు వస్తారు. మీరు ఇందా